ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీ పర్ఫార్మెన్స్ చూసానండి, నెక్స్ట్ లెవెల్ అసలు. అది అంటే నార్మల్గా చెప్పారు కదా, ఎలా ఉంటుంది అని అంటే అది ఒకళ్ళ ఏదైనా ఒక రెండు డైలాగ్లు చెప్పాలి అంటే ఖచ్చితంగా మనం టేక్స్ తీసుకొని డబ్బింగ్లో సింక్ అవ్వదు కొన్నిసార్లు, కానీ నాన్ స్టాప్గా స్క్రీన్ మీద వస్తున్న వీడియోస్కి టక 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 చెప్పేశారు కదా, మస్తు అనిపించింది అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. దాని గురించి నేను ఒక 3 days ముందు చెప్పారు ఇలా పర్ఫార్మెన్స్ చేయాలా చేస్తారా అని. మన గెటప్ సీన్ గారు ఫోన్ చేసి, గెటప్ సీన్ గారు నాకు మంచి ఫ్రెండ్, మా ఇద్దరం కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కలిసి జర్నీ చేసాం. తర్వాత గెటప్ సీన్ గారు అటు జబర్దస్త్ మూవీస్లోకి వెళ్ళటం, నేను నా షోస్ మిమిక్రీ అలా దేశ విదేశాలు తిరగటం అలా కంటిన్యూ అవుతున్నాం. అలా ఒకరోజు గెటప్ సీన్ గారు ఫోన్ చేసి, రాజు ఇలా విజువల్, అంతకన్నా ముందు నేను మామూలుగా ఎవరైనా యాంకర్స్ పక్కన కూర్చొని వరుసగా పేర్లు చదువుతుంటే చెప్తూ ఉండేవాడిని. ఇలా శ్రీదేవి కంపెనీలో చేస్తామంటే చేస్తానంటే ఇలా చేద్దాం అని అడిగాను. ఇలా ఎవరన్నా అక్కడ ఉన్న ఆర్టిస్టులు వాయిస్లు అడుగుతా అంటే అది కామన్గా చేసేది, కొంచెం కొత్తగా విజువల్కి వాయిస్ చెప్పడానికి ట్రై చేస్తావా అన్నారు. మీ ఐడియానా వాళ్ళ ఐడియానా? అది వాళ్ళ ఐడియానే. బట్ ఇది యాక్చువల్గా స్టార్టింగ్లో మూకీ వాళ్ళ టాకీ వాళ్ళని ఒక 20 years బ్యాక్ జెమినీ టీవీలో స్టార్ట్ చేశారు ఈ ప్రక్రియ. దానిలో నేను చేశాను. దాని తర్వాత అక్కడితో ఆగిపోయింది. మలయాళం వాళ్ళు దీన్ని అద్భుతంగా చేస్తూ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా కూడా మలయాళం వాళ్ళు చేస్తున్నారు. ఇంకా తెలుగులో ఇంకా అప్పటికి ఆగిపోయింది. ఇంకా అప్పటికి మేము ఆల్రెడీ మలయాళం టీవీ షోస్ చూడటం, నేను ప్రాక్టీస్ చేయటం జరుగుతూ ఉంది. ఇంకా ఎప్పుడైతే గెటప్ సీన్ గారు చెప్పారో ఇంకా అప్పటి నుండి నేనేమేమి ఇమిటేట్ చేయాలి అన్ని డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని మాటలను మ్యూట్ చేసేసి నేను ఒక కంటిన్యూగా 3 days తర్వాత షూటింగ్ ఉందంటే ఈ రోజు కూర్చొని షూటింగ్ అయిపోయేంత వరకు పడుకోలేదు. ప్రాక్టీస్ మళ్ళీ వీడియో రికార్డ్ చేసుకోవటం ఎక్కడంత పోతుందని అలా చేసుకుంటూ మళ్ళీ పడుకొని రెస్ట్ తీసుకుంటే, ఎందుకంటే కొత్త ప్రక్రియ, ఎక్కడన్నా షోలో మధ్యలో టేక్ తీసుకుంటే పరువు పోద్ది. అందుకని కంటిన్యూగా అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళి రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళి షో చేసుకొని సక్సెస్ఫుల్గా మళ్ళీ ఇంటికి వచ్చి పడుకున్నాను. ఆ షో వల్ల ఇంద్రజ గారు అందరు కలిసి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వటం, అది చాలా మంచి పేరు తెచ్చింది, తృప్తినిచ్చింది అనమాట. స్టేజ్ మీద చేస్తున్నప్పుడు ఎలాంటి టేక్స్ ఏం లేవు, ఇంకా స్టేజ్ మీద సింగిల్ టేక్ స్టార్ట్ ఎండ్ అంతే. సూపర్ అసలు నిజంగా ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అమ్మ ఇంత టాలెంట్ కూడా ఉందా ఒక మనిషిలో అనిపించింది నిజంగా. సో అందరు అప్రిషియేషన్స్ కూడా బాగా వచ్చాయి. ఈ షోనే ఫస్ట్ అండి ఇంతకు ముందు? ఇంతవరకు నేను మా టీవీలో చాలా షోస్ చేశాను. మా టీవీలో అలానే ఈటీవీ షోస్ కొన్ని చేశాను. సేమ్ ఇమిటేషన్ సీరియల్ కూడా చేశాను. మన నరేష్ గారు ఉన్నారు కదండి, పెద్ద నరేష్ గారు, నరేష్ గారితో కలిసి ఒక 55 episodes మా టీవీలో చేశాను నేను. పులిహోర అని సీరియల్. మన మీర్ సయ్యద్ గారు, మనందరికి మీర్ సయ్యద్ గారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో జడ్జిగా చేశారు. శివలీలలో ఈటీవీలో పెద్ద పెద్ద సీరియల్స్ చేస్తూ ఉంటారు. వకీల్ సాబ్లో జడ్జిగా చేశారు మీర్ సయ్యద్ గారు. ఆయన డైరెక్షన్లో నేను చేశాను అనమాట. అలా యాక్టింగ్తో పాటు మిమిక్రీతో పాటు కొంచెం స్క్రిప్ట్ రాస్తూ ఉంటాను, స్టోరీస్ రాస్తూ ఉంటాను. అలా మిమిక్రీతో పాటు పక్కన ఇంకో జర్నీ నడుస్తుంది. ఏంటిదండి అంటే ఇప్పుడు ఏంటి, నేను నెక్స్ట్ సినిమా తీయాలన్న ఆలోచన అలా ఉందా? ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చేయాలని డైరెక్షన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ప్రొడ్యూసర్లు. బట్ మనం పని చేత కాకుండా దానిలో దిగి చేతులు కలుసుకొని మనల్ని నమ్మిన వాళ్ళని లాస్ చేయటం కన్నా అసలు ఏంటో వంట ఎలా చేయాలో నేర్చుకుంటే టేస్టీగా వస్తుంది. తెలియకుండా చేస్తే వంట వరస్ట్ అయిపోద్ది. కాబట్టి అందుకని ప్రస్తుతానికి మేకింగ్ నేర్చుకుంటున్నాను అనమాట. సో ఎలా స్టార్ట్ అయింది అసలు ఈ జర్నీ? ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలో చేయడానికి చాలా ఉన్నాయి. యాంకరింగ్ ఉంది, యాక్టింగ్ ఉంది, ఇంకేదైనా ఉంది, సింగింగ్ ఉంది, మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. ఎందుకు ఇదే తీసుకున్నారు, ఇదే చూస్ చేసుకున్నారు? నాకు చిన్నప్పుడు బాగా అట్రాక్ట్ చేసింది. నా 5th class నుండి నేను నా మిమిక్రీ మొదలు పెట్టాను. ఇప్పటికి నా మిమిక్రీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 25 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా స్కూల్లో కూడా అందరూ సేమ్ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి చేసిందే చేస్తే బోర్ కొట్టిద్దని అక్కడే కొత్తగా చేయడం మొదలు పెట్టడం. 5th class నుండి ఫస్ట్ మీరు చేసిన మిమిక్రీ అంటే 5th లో ఫస్ట్ సుధాకర్ గారు, సుధాకర్ గారు. దాని తర్వాత ఒక్కొక్క వాయిస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇంక ఇక్కడ కాదు, మనం హైదరాబాద్ వెళ్తే బాగుంటుందని ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్కి పారిపోయి రావటం, ఇక్కడ కష్టాలు పడటం, ఎంతోమంది హెల్ప్ చేయటం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ నాకు షోస్ రావటం, ఆ షోస్లో ఇంకా కొత్తగా ప్రజెంట్ చేయటం. అది కాకుండా అందరు చేసే వాయిస్లు కాకుండా విభిన్నంగా కొత్త వాయిస్లు చేయటం మొదలుపెట్టిన దగ్గర నాకు మంచి
పేరు వచ్చింది. ఓకే. అలా విదేశాల్లో అవకాశాలు రావటం, సీరియల్స్ లో అవకాశాలు. విదేశాల్లో ఎలా ఏం చేస్తారు వెళ్ళి? సేమ్ సేమ్ మన తెలుగు పీపుల్ ఉంటారు అక్కడ. అమెరికాలో నాట, తానా, బాట, ఆట ఇవన్నీ ఉంటవి. ఆ సంస్థలన్నీ నన్ను పిలుస్తూ ఉంటారు. ఇలా ఫస్ట్ అమెరికాకి మన సాకేత్, సింగర్ సాకేత్, రామాచారి గారు వాళ్ళ అబ్బాయి, నాకు మంచి ఫ్రెండ్. అక్కడ ఒక షో జరుగుతుందంటే అక్కడ ఈసారి రాజన్నని తీసుకెళ్దాం నాన్న అని నా గురించి చెప్పడం, రామాచారి గారు ఓకే అని మొత్తం వీసా తీసుకొని పాస్పోర్ట్లు తీసుకొని అలా వెళ్ళి అక్కడ వాళ్ళు పరిచయం చేశారు. వాళ్ళ పరిచయం తర్వాత నాకు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది పరిచయం అవటం, వాళ్ళ ద్వారా ఒక 15-16 సార్లు అమెరికాలో ఇప్పటికి ఒక 400-500 షోస్ చేసి ఉంటాను.